ఇక పెండింగ్ లో ఉన్న బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఆంజనేయులు తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక అసెంబ్లీకి ముట్టడికి వెళ్తా ఉంటే అరెస్టు చేసినట్లుగా తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ సర్పంచ్ పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. అరెస్టు చేయడం పైన మండిపడ్డారు. అయితే గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అప్పులు తీసుకొచ్చి చేసినట్టుగా తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష వీడి వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. సర్పంచ్లో ఉన్నాం. రాష్ట్ర తాజా మాజీ సర్పంచ్ గురాలవని 2013 మొన్నటి వరకు కూడా సర్పంచ్ కొనసాగినాం. దాదాపు అప్పుడు 2013 నుంచి 2014 తెలంగాణ రాకముందు కూడా సర్పంచ్గా పనిచేశాం. అప్పటికి ఇప్పటికీ తేడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది మాకు. ఎందుకంటే కరోనా టైంలో మేము చాలా సేవలు అందించాం. గ్రామాలకు రాష్ట్ర లెవెల్లో ఉత్తమ అవార్డులు కూడా ఇస్తున్నాం. చాలా రకాలుగా మేము ఇబ్బందులు పడ్డా కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, ప్రభుత్వంలో భాగస్వాములుగా మేము అందరితో పనిచేసాం. కానీ మా మీద నిజంగా చెప్పాలంటే ఒక కక్షపూరితంగానే మేమందరం ఎక్కువ శాతం బీఆర్ఎస్ సంబంధించిన సర్పంచ్లే ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మేము ఆ హయాంలో కానీ తర్వాత కూడా పనులు చేశాం. మేము కావాలని ఇది ఒక కక్షపూరితంగానే మా బిల్లులని పెండింగ్ పెట్టడం జరిగింది. మేము కూడా అన్ని ప్రభుత్వ లెక్కల ప్రకారమే ప్రభుత్వ సంబంధించిన నిధులు ఎలా వాడుకోవాలనే మాకు అవగాహనతోనే మేము ఖర్చు